నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. అయితే మనం ఒక 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాము. శివాజీ గారు మహిళల వస్త్రధారణపై మాట్లాడారు. దానికి కౌంటర్ గా అనసూయ గారు కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు నిన్న మొన్న చూసుకున్నట్లయితే నా అన్వేషణ ఇతను కూడా మహిళల వస్త్రధారణపై మాట్లాడుతూ ఉన్నారు. అసలు మహిళల వస్త్రధారణపై ఇంతమంది ఇన్ని రకాలుగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? అయితే ఈ టాపిక్ పైన మనతో మాట్లాడడానికి కృపారాణి గారు ఉన్నారు. మహిళల వస్త్రధారణ అంటే అసలు ఏ విధంగా ఉండాలి, ఎందుకు ఇలాంటి కొన్ని దగ్గర రేపులు అవి జరుగుతూ ఉంటాయి, దీనికి సంబంధించి కూడా కృపారాణి అడిగి తెలుసుకుందాం. అంటే మహిళలు వేసుకునే వస్త్రాలపైనే ఈ జరుగుతున్న ఘోరాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయా? ఈ టాపిక్ పైన కృపారాణి గారు ఏం చెప్తారో విందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా. అయితే నేను చెప్పింది విన్నారు కదా. అయితే శివాజీ గారు కానివ్వండి, అనసూయ గారు కానివ్వండి, ఇప్పుడు నా అన్వేషణ ఇతను కూడా ఆడపిల్లల వస్త్రధారణపై మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై మీ ఉద్దేశం ఏంటి? అసలు నన్ను అసలు ముందు కొత్త టాపిక్ లోకి తీసుకొస్తున్నారు. అంటే సాంప్రదాయంగా ప్రతి ఒక్కటి మాట్లాడుకుంటాం కాబట్టి అసలు మహిళలు అనే వాళ్ళు ఇలా ఉండడం వల్ల ఇవి జరుగుతున్నాయా? వాళ్ళ ఉద్దేశాల ప్రకారం మీరేం చెప్పబోతున్నారు? నేను చెప్పేది ఒకటేనమ్మా. ఇవాళ వాళ్ళు అన్నారు, వీళ్ళన్నారు. శివాజీ గారు అంటాం కరెక్టే, నిజంగా నేను చెప్పడం కరెక్టే, తప్పలేదు. ఎందుకంటే ఆ సందర్భంలో ఏదైతే వచ్చిందో అది వాడారు. కాకపోతే ఏదో రెండు ఒక వేరే మాటలు జారడం జరిగింది. క్షమాపణ చెప్పుకున్నారు. ఆ ఉద్దేశం అయితే కరెక్టే. నిజంగానేనమ్మా, మనకి ఇప్పుడు స్వేచ్ఛ లేదు. నిజంగా ఆడపిల్లలకి ఒక వయసు దాటాక అది 20 అవనిండి, 60 అవనిండి, 80 అవనిండి, స్వేచ్ఛ అనేది లేదు. ఇప్పుడు జనరేషన్లో నేను చెప్తున్నాను, స్వేచ్ఛ అనేది లేదు. ఆ స్వేచ్ఛ లేకపోవడంలో ఇవాళ డ్యూటీలు మిడ్ నైట్ కూడా ఆఫీసులు వర్కులు జరుగుతున్నాయి. మనం నైట్ ఇంటికి చేరాలంటే ఒక్క ఆడపిల్ల వెళ్ళగలదమ్మా? చెప్పండి. ఆ మధ్య రీసెంట్గా ఒక డాక్టర్ది జరిగింది కదా. మరి మనకి స్వతంత్రంగా వెళ్ళే హక్కు, ఇంటికి వెళ్ళే హక్కు స్వతంత్రంగా మనకి లేనప్పుడు మనకి ఇలా వేసుకొని అలా వేసుకొని అసలు ముందు మన మనసుకి, మన ఒంటికి మనకి ఏదైతే అందంగా ఉంటుందో, ఏదైతే ఎలా ఉండాలని మనం నిర్ణయించుకున్నామో అది మన మనసుకి కలిగినప్పుడే ఆ అందం, ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు పసిపిల్లకి తల్లి ఎలా వేస్తుందమ్మా? చెప్పండి. పుట్టిన దగ్గర నుంచి మనకి ఎట్లా వేస్తుంది? నిండుగా బట్టలేసే కదా, చూసుకొని మురిసిపోతా ఉంటుంది. అవునా కాదా? చెప్పండి. చెప్పండి. మనకి తల్లి ఎంత నిండుగా వేసుకుని వస్తుంది? చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఏది చెప్తున్నా కూడా అనవసరమైన ఆవేశాలు, కోపాలు, చాలా రకాలుగా నెగిటివిటీ వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుంది అని అంటే కేవలం మనం చేసుకుంటుంది. మనం 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 సరిగ్గా ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఎందుకంటారు చెప్పండి. సినీ ఫీల్డ్ అంటే వాళ్ళ ప్రపంచం వేరు, వాళ్ళ వస్త్రధారణ వేరు. ఎందుకంటే మన అందరం ప్రేక్షకులందరూ శివాజీ గారు అన్నదానికి అనసూయ గారు కౌంటర్ ఇచ్చారు కాబట్టి, అంటే ఆమె పద్ధతిలో అలా మాట్లాడడం కరెక్ట్ అంటారు. మరి నేను వాళ్ళ గురించి అయితే నేను వివరం చెప్పేది కాదమ్మా. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు అన్నారా వీళ్ళు అన్నారా అని కాదు. ముందు మన సహజ ఒక ఆడ మనిషిని చూస్తే నమస్కారం పెడతారు కొంతమందికి. ఆడవాళ్ళకి మనకి చూడంగానే నమస్కారం చెయ్యాలనిపిస్తుందమ్మా అని అంటారు. ఇప్పుడు ఏ దేవాలయాలకి వెళ్ళినా లక్ష్మీదేవి కానివ్వండి, కనకదుర్గమ్మ కానివ్వండి, ఎవరైనా కూడా ఎంత జనరేషన్ అయినా కూడా ఎప్పుడు వస్తుందని చీరలోనే కదా కనిపిస్తారు. అదే ఇప్పుడు మోడర్నిటీ మారింది కదా అని అమ్మవారికి మోడర్న్ డ్రెస్ అలా వేయరు కదా. చెప్తున్నాను. అలాగా మనం ఎప్పటికైనా స్త్రీకి ఏదైతే నిండుదనం అనుకుంటామో ఆ నిండుదనం అనేది మన మనసుకి కలిగి మనం 10 మందిలో మనం నిలబడుతున్నప్పుడు మనం ముందు అందరూ మనల్ని గౌరవించేటట్టు ఉండాలి. అందరూ మనల్ని ప్రత్యేకంగా చూసేటట్టు కాదు, గౌరవించేటట్టు ఉండాలి. ఆ గౌరవం తెచ్చుకోవాలంటే ముందు మనలో మార్పు రావాలి. అది మెయిన్. అంతేగాని వాళ్ళన్నారా వీళ్ళ అంటారు. ఎందుకనరమ్మా? చిన్న పసిపిల్లలనే అంటున్నారు. వాళ్ళు పసిపిల్లల మీదే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మనిషిలోని ఆలోచనలు మారిపోతున్నాయి, భావాలు మారిపోతున్నాయి. ఒక మనిషిని చూస్తే ఒక రకంగా మంచిగా ఆలోచించాలి కానీ చెడుగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఆ చెడు దుష్ప్రభావాలు ఎంతవరకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవాళ టాపిక్స్ ఇంత వస్తున్నాయి అంటే మరి దేశ నాగరికత ఏమైపోతుందమ్మా? మారిపోతుంది కదా. ఆ మారిపోబట్టే కదా ఇట్లాగా సంస్కృతి సాంప్రదాయాలన్నీ కోల్పోతున్నాం కదా. ఆ కోల్పోయేదాకా వస్తున్నాం అని అంటే ముందు మనం వస్త్రధారణలోనే కదమ్మా. మరి ఇవాళ అసలు ప్రపంచం అంతా మన చేతిలోకి వచ్చాక, కేవలం మీడియా మన చేతిలోకి వచ్చాకే ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. అంతకుముందు ఎలా ఉండేదమ్మా? అసలు పరికిణి ఏజ్లో మెచ్యూరీ దాటాక లంగావోణి అని అంటే అది ఎంత సాంప్రదాయంగా ఉండేదంటే అప్పుడు కాలం మేము కూడా వేసిన వాళ్ళమే.
చెప్తున్నాం కదా. ఆ తర్వాత పెళ్ళైన దగ్గర నుంచి చీర ధరించడం, ఇప్పుడు అంతా టోటల్లీ ఒక 20 ఇయర్స్ నుంచి అయితే టోటల్లీ చాలా చాలా మార్పులు వచ్చినాయి, చాలా ఫ్యాషన్స్ ఉన్నాయి. ఓకే, తల్లిదండ్రుల తల్లిదండ్రుల పెంపక విధానం తప్పని నేను చెప్పట్లేదు. ఎవరి బిడ్డకి ఎలా అలంకరించుకోవాలనేది అది వాళ్ళ వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కానీ మనం ఒక స్వతంత్రంగా వెళ్ళగలము ఈ డ్రెస్సులో, ఎవ్వరూ తోడు లేకుండా పలానా చోటికి ఒక్కళ్ళే వెళ్ళగలం అని నీకు ధైర్యం ఉన్నప్పుడు నువ్వు ఏది వేసుకున్నా కూడా తప్పలేదు. నీకే ధైర్యం లేనప్పుడు ఫస్ట్ నీ వస్త్రధారణలో మార్పు తెచ్చుకోవాలి. అంతే. నన్ను చూడు, అట్లాగే మనిషిని చూసుకున్నట్లయితే చెప్పండి. నాన్వేషణ కూడా యూట్యూబర్, ఇతను ఓకే. కూడా ఉమ్. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారనమాట. ఆడవారి వస్త్రధారణ వీటిపైన కూడా ఆ, మాట జారడం జరిగింది. అది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జారుతుంది అని అంటే అమ్మా, వేసే విధానాన్ని బట్టే ఉంటుంది, చూసే విధానాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు నేను చీరలో ఉన్నాను, మీరు డ్రెస్లో ఉన్నారు. నన్ను చూసే విధానంగా నన్ను చూస్తారు, మిమ్మల్ని చూసే విధానంగా మిమ్మల్ని చూస్తారు. అంతే. మోడర్నిటీ మారేటప్పటికి ఒక రకమైన భావనలు ఏర్పడతాయి, ఒక రకమైన ఆలోచనలు ఏర్పడతాయి, ఒక రకమైన నెగిటివిటీ రావచ్చు, పాజిటివిటీ రావచ్చు. అది ఆ మనిషిలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాన్ని బట్టే ఉంటుందమ్మా. నేను చెప్తున్నాను కదా, అందరినీ నెగిటివిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు పాజిటివే తీసుకోవాలని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మనిషిలో ఎదుటి అంటే మనిషిలో అతను ఒక భారతీయుడు అయి ఉండి కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి తప్పుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పుగా అనేది మాట్లాడకూడడం అనేది అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే లేడీస్ అందరూ ఇప్పుడు తనకి మదర్ ఉంటారు, చెల్లెలు ఉంటారు, అక్కలు ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆడవాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు ఆడది లేనిదే అసలు మగవ జననం అనేది లేదు కదమ్మా. మెయిన్ స్త్రీయే కారణం కదా. ఆ స్త్రీనే మనం అవమానపరుచుకుంటే ఇంకా మనకేంటమ్మా? అసలు స్త్రీకే గౌరవం లేదు, స్త్రీకే రక్షణ లేదు, స్త్రీకే స్వేచ్ఛ లేని ఇదైపోయింది, యుగం అయిపోయింది. మరి ఇట్లాంటి కలియుగంలో మనం ఉన్నప్పుడు ముందు మన జాగ్రత్త, మన సెక్యూరిటీ, మన స్వేచ్ఛ, మనం అవన్నీ మనం సంపాదించుకోగలంటే ముందు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఫస్ట్ మన జాగ్రత్త అమ్మ. పేరెంట్స్ కానీ పిల్లలే కానీ ముందు మన జాగ్రత్త. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మేమైనా. ఇప్పుడు మీరు ఇంకొంచెం సేపు లేట్గా ఇంటర్వ్యూ చేస్తానన్నారు. లేదండి నేను దూరం వెళ్ళాలి, నాకు త్వరగా నా ఇంటర్వ్యూ ముగించేయండి అని చెప్పి నేను అడిగానా లేదా? ఎందుకంటే నేను వెళ్ళాల్సిన ప్లేస్కి నేను త్వరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మనం ఇబ్బంది పెట్టుకొని మనం లేట్గా వెళ్ళి బయటికి వెళ్ళి మనం లేట్ అయ్యి మనం భయంతో ఇంటికి చేరాల్సిన అవసరం మనం తెచ్చుకుంటున్నాం అని అంటే, ఒకవేళ మన వర్క్ని బట్టి మనకు అక్కడ ఏదన్నా స్వేచ్ఛ స్వతంత్రం కోల్పోయినప్పుడు నీ ఫాదర్నో బ్రదర్నో లేకపోతే ఇంకెవరినన్నా పిలుచుకొని మన స్వేచ్ఛగా ఇంటికి చేరేంత వరకు ఆడవాళ్ళు ఎంత రక్షణగా ఉండాలంటే అంత రక్షణగా ఉండాలి. ముందు మనలో స్వేచ్ఛ కోల్పోయామంటే రక్షణ కోల్పోయినట్టే. అందుకని వస్త్రధారణ అనేది నీ మనసుకి నువ్వెంత వరకు వేసుకోవాలి, ఇది ఓకే, నేను నలుగురిలో గౌరవం పొందాలి అనుకునే దాన్ని బట్టి ఆ వస్త్రధారణ అనేది ఉంటుంది. లేదు నా ఇష్టం నేను ఇలాగే ఉంటాను అనేది అంటే కాలమే ఎట్లాంటి మార్పులు తీసుకొస్తుందో మార్పులు తీసుకొస్తుంది. అదే అమ్మ. అంతేగాని ఎవరికి నేను వ్యతిరేకత భావన అనేది చెప్పను. శివాజీ గారి పదాల్లో తప్పులేదు. కాకపోతే ఒక్కొక్కసారి 2 పదాలు ఏదో వచ్చినందుకు కూడా ఆయన సారీ చెప్పారు. పెద్దవాళ్ళమ్మ, వాళ్ళ విషయంలో కూడా నేను మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు. ఎందుకంటే ఎన్నో అనుభవాలు చూసిన వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు ఊహించింది కూడా వాళ్ళ చెల్లెల గురించో అక్కల గురించో అందరూ సోదర భావంతో ఉండబట్టే ఆయన మాట్లాడి ఉండొచ్చు. తప్పులేదమ్మా. ఇది దేనికైనా మన మన రక్షణ ముందు స్త్రీకి నీకు నువ్వు రక్షణ ఏర్పరచుకున్నావు అంటే నువ్వు ఎక్కడ ఎలా ఉన్నా కూడా గౌరవంగానే ఉంటావు. ముందు రక్షణ ఓకే అనేది అమ్మా. అవసరం. ట్రెండ్ అది. మారుతున్న కొద్దీ మన సంస్కృతి సాంప్రదాయాలు అంతే. మారకుండా మన జాగ్రత్తలో మనం ఉండి బట్టల్లోనే గౌరవం ఉంటుందని కాదమ్మా. ముందు మనసు గుణం రెండూ ఉండాలి. అవి రెండూ ఉన్నప్పుడు నువ్వు వేసుకునే విధానమే మారిపోద్ది. ముందు మెయిన్ అది. ఫస్ట్ మన స్త్రీకి ఒక గౌరవం అనేది ఏర్పాటు చేసుకున్నాము అని అంటే ఎవరో ఏదో 100 మాట్లాడుతూనే ఉంటారమ్మా. అవన్నీ పట్టించుకుంటా ఉంటే వాళ్ళు ఏది బయటకు వెళ్ళలేం. మరి వాళ్ళ స్త్రీ ఎన్ని పనులకి బయటకు వెళ్తుందంటే మరి రక్షణగా తిరిగి ఇంటికి వెళ్తుంది అని అంటే ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ తల్లిదండ్రుల ఆశీస్సులు, మన అందరి ఆశీస్సులు, మంచితనం, గుణం మంచి అదైతే ఊరు మంచిదవుద్ది. అంతే. ఏదైనా కూడా మన చేతిలోనే ఉందమ్మా. మన జీవితాన్ని మన చేతుల్లోనే ఉంది. ఓకే అమ్మా. ట్రెండ్ మారుతుంది, కాలం మారుతుంది. జాగ్రత్తగా ఉండడం మనం మంచిది. జాగ్రత్తగా ఉండడం ఉండాలి. మంచిది. అంటే మంచిది. మన హద్దుల్లో మనం హద్దుల్లో ఉంటే ఉండాలి. ఎవరి ఎవరు నుంచి కూడా ఎలాంటి ఎవరేమనరు. అపాయం జరగదు. జరగదు. ఎవరు ఉమ్, ఏమనరు. అంతే. ఉమ్, నువ్వు అందరితో మంచిగా ఉంటే మనం మంచిగా అంతే. ఉంటాం. మనం మంచిగా ఉంటే అందరూ మంచిగానే ఉంటారు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా. సో మచ్.